మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏలనాట్షల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి విజయదశమి కావచ్చు, దీపావళి కావచ్చు, వినియోగించుకుని ఏ విధమైన అదృష్టాన్ని వీళ్ళు తెచ్చుకోవచ్చు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్గా? మేషరాశి వారి విషయానికి వస్తే గనక అశ్విని నక్షత్ర 4 పాదాలు, భరణి నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కూడా మేషరాశిలోకి ఇచ్చేస్తారు. మేషరాశి వారు ఈ నెలలో వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఏది ఏమైనా పనులు పూర్తి చేయడం, గౌరవం సంపాదించడం, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం, అందరికీ కూడా ఒక ఐకాన్గా ఉండడం అనేటువంటి దానికోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అన్నట్టుగానే వారు నిర్వర్తించుకుంటుంటారు. ఏళ్ళనాటి శని ప్రభావం, అందులో చంద్రుడు మిళితంతో చూస్తున్నాడండి. ఈ నెలలో అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. పైగా ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మనం మాట్లాడాలి, అన్ని ప్రశ్నలకి ఒక సమాధానం ఎలా చెప్పాలి, ఎదుటివారు మాట్లాడకుండా ఉండాలంటే మనం ఏ టోన్లో మనం మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది ఇటువంటి వారితో స్నేహం చేయడం వల్ల. ఇక ఈ నెల ఫలితానికి వస్తే కనుక రాజకీయ నాయకులు కలిసి వస్తుంది. మాట తీరు మారుస్తారు. సమాధానాన్ని గట్టిగా చెప్పడం, ఇది నా మార్క్, ఇది నేను అని నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి కొంచెం పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళ యొక్క మార్క్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసుకుని, ఓ ఇది కూడా నువ్వు చేయగలవా అంటే, చదువు ఒకటే కాదు క్రీడా రంగాల్లో కూడా అతను ప్రతిభ పాటిస్తాడు. చదువుతో పాటు నువ్వు ఆటలు కూడా ఆడగలవా అనేటువంటి ఒక సంభ్రమాశ్చర్యాన్ని జనాలు కలగజేస్తుంటాడు. స్టాక్ మార్కెట్లో కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కానీ ఎవరైతే పెట్టుబడి పెడదామనుకుంటున్నారో అటువంటి వారికి అంత ఆశాజనకంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ప్రత్యక్షంగా చేయండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, లేదా జనరల్ స్టోర్స్ కానీ, వస్త్ర పరిశ్రమ కానీ, తోళ్ల పరిశ్రమ కానీ, మాంసానికి సంబంధించిన పరిశ్రమ కానీ, ఇవి వీరికి ఉపయోగపడేటువంటి విషయాలు. ఇక తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. విజయాన్ని అయితే సాధిస్తారు. 3వ వారంలో మొత్తం కేసు అంతా కూడా మీ వైపు తిరిగి నాకు వస్తుంది అని ఒక దృఢమైన నమ్మకం కలుగుతుంది. స్థిరాస్తులు ఖచ్చితంగా కొంటారు. చరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి కొత్త ఆస్తిని కొనడానికి ఎక్కువ చూస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు. అది కూడా అక్టోబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 21వ తారీఖు వరకు కూడా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారు తమ యొక్క సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతాన సఫలం కలుగుతుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం ఎక్కువ కలుగుతుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగజనకంగా లేదు. నమ్మించి మోసం చేసే వాళ్ళే వస్తుంటారు. రాజకీయంలో ఉన్న ఆడవారికి మాత్రం కొంచెం ఇబ్బంది కలుగుతుంది. పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తప్పించేయాలి అని చూస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తుంటారు. ధనం మీరు ఇంతకుముందు ఏదైతే అప్పు తెచ్చారో దాన్ని 94% తీర్చేస్తారు. మొండి బాకీలు మీకు ఇచ్చేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు. అమ్మయ్య, వీడు సమయానికి నాకు ధనం ఇచ్చాడు, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక అంటే అత్యవసరానికి ఎవరిని అడగాలో తెలియని పరిస్థితుల్లో మీకు రావాల్సిన మొండి బాకీ వస్తుంది అనూహ్యంగా. దానివల్ల మీరు ఆనందదాయకంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో గొంతు దగ్గర, తర్వాత ఈ లంగ్స్ దగ్గర కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దీన్ని కొంచెం పర్యవేక్షణలో చూసుకోవాలి. దాంతోపాటుగా ఈ భుజాల దగ్గర ఎముకలు విరగడము, గూళ్ళు లాగడము అనేటువంటి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ప్రయాణాల్లో పెద్ద ప్రమాదమేమి జరగదు, కానీ ఒక 2 వారాలు మంచం మీద ఉండేటువంటి అవకాశం మాత్రం ఎక్కువ గోచరిస్తోంది భరణి నక్షత్రం ఇది మేషరాశి వారికి. భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే ఉంటుందో అది తగు పరిష్కారం తగ్గుతుంది. 3వ వ్యక్తి కానీ అక్రమమైన సంబంధాలు కానీ బయటపడే అవకాశం లేదు. జీవితాన్ని కొనసాగిస్తారు. ఒక కాంప్రమైజ్, భార్యాభర్తల మధ్య ఒక కాంప్రమైజ్ వ్యవస్థని నడుపుకుంటూ ఎదకు వెళ్తూ ఉంటారు. విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చేదెక్కించుకోవడం, ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి వస్తువులు కూడా ఈ నెలలో మీకు కనబడడం, అమ్మయ్య ఇది ఎక్కడో పెట్టి మర్చిపోయాను, నాకు దొరికింది అనేటువంటి ఒక నమ్మకమైన వ్యవస్థతో మీరు నడుపుతూ ఉంటారు. ఓకే. ఇక విశేషంగా గురుగారు ఎలాంటి పరిహారాలు వీళ్ళని కాపాడుతాయి అంటారు? ఇంకా పరిస్థితులు మెరుగవడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పటి వరకు కూడా మనం చర్చించుకున్నదంతా కూడా గోచార రీత్యా
వ్యక్తిగతమైనటువంటి సమాచారం కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించడం చెప్పడం జరుగుతుంది. లేవు మాకు అవి తెలియవండి, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు వాళ్ళము అంటే ఫోటో మీరు మాకు పంపిస్తే దాని మీద మేము 2 ప్రశ్నలు అడగడం, దాని సమాధానాన్ని లెక్కగట్టి పూర్తి పరిష్కారం అంటే ఉద్యోగం రాగట్లేదు, ప్రమోషన్లు ఆగిపోతున్నాయి, కోర్టు సంబంధించిన చికాకులు ఉన్న చివరి వరకు వచ్చి ఆగిపోతుంది గురుగారు, ఎన్నిసార్లు ప్రయత్నించిన సంతానానికి సరైన మార్గాలు దొరకడం లేదు, నేను అసలు స్థిరపడతారా లేదా, 2-3 ఉద్యోగాలు మారుతున్నాను, స్థిరమైన సంపాదన అంటే నెలకు వచ్చేసరికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ రావడం లేదు నాకు, లేకపోతే ఉద్యోగాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇటువంటి సమస్య ఏదైనా సరే కింద పరిష్కారాలు మీకు ఈ నెంబర్ల వల్ల మీకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే సమస్య ఏదైనా ఉన్నవండి, ఎలాగైనా ఉన్నవండి గోచారరీత్యా కానీ మన నాగమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారి అవతార పరంగా ఉదయం వేళ అభిషేకము, ఏ రోజు అవతారంలో ఆ రోజు అమ్మవారి అలంకరణ చేయడం, అదేవిధంగా హోమ కార్యక్రమాలు చేయడం, సాయంత్రం వేళ కుంకుమార్చన, శ్రీచక్ర కుంకుమార్చన చేయడం జరుగుతుంది. మీ పరిష్కారానికి తగ్గట్టుగా ఆ సమస్యకు మూలమంత్రంతో మీకు అమ్మవారి కుంకుమ, దాంతో పాటుగా ఒక మాల, ఒక అమ్మవారి రూపు మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటి వల్ల ఏ విధానాల్లో మీరు మీకు అందించుకున్న తర్వాత దాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఏం చేస్తే మీ పరిష్కారం 41 రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఈ హోమకృతంలో దొరుకుతాయి. అయితే గోచార రీత్యా మనం తెలుసుకోవాలి అంటే కనుక ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడా ఏదన్నా శివాలయంలోకి వెళ్ళి 11 మామిడి ప్రదక్షిణలు చేయండి. చండీ అవసరం లేదు, మామిడి ప్రదక్షిణలు 11 చేయండి. చేసి బిలోబత్రి ఉంటుంది కదా, బిలోబత్రి తీసుకుని స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించుకుని ఆ తదనంతరం 2 బిలవాలు తెచ్చేయండి. తీసుకొచ్చి నంది కొమ్ముల మధ్యలో పెట్టి ఇలా నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో చూస్తూ ఈశ్వరుని చూస్తూ మీ యొక్క కోరికను చెప్పుకొని శ్రీ ఊర్ధ్వ రుద్రాయ నమో నమః అని 54 సార్లు మీరు పఠించినట్లయితే కనుక అద్భుతంగా మీ సమస్య ఏదైనా సరే చక్కటి పరిష్కారం ఈశ్వరుడు చూపిస్తూ ఉంటాడు. దాంతోపాటుగా ప్రతిరోజు భస్మదానం అడ్డంగా చేసి మధ్యలో కుంకుమ, అందులోనూ మెరూన్ కలర్ కుంకుమని మీరు ధరించి చక్కగా ఈశ్వర అనుగ్రహం పొందగలిగితే బాగుంటుంది. అయితే మేషరాశి వారు ప్రతినిత్యము కూడా ఈశ్వర ఆరాధన చేస్తున్నప్పుడు ఈశ్వరుడికి అభిముఖంగా కొబ్బరి నూనెతో దీపారాధన, అది కూడా ఎరుపు నలుపు ఈ 2 ఒత్తులతోటి కలిపి ఈశ్వరుడికి అభిముఖంగా దీపారాధన చేయాలి. ఉదయం వేళ గురువారు మరి ఆఫీసులో హడావిళ్ళు ఉంటాయి ఏంటంటే సాయంత్రం వేళ స్నానం ఆచరించి 8 గంటలు దాటకుండా చూసుకోండి. 7 గంటల 53 నిమిషాల వరకే సమయం. ఈ 7 గంటల 53 నిమిషాల వరకు దాటకుండా చక్కగా మీరు ఈశ్వరుడి దగ్గర నేను చెప్పే పరిహారం చేస్తూ దీపారాధన చేయగలిగితే మీకు అద్భుతమైన ఫలితాలు ఈ నెలలో మీరు చూడడం జరుగుతుంది. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.